ఓలమ్మో ఓర్నాయనో ఇదేటిది ఇలపింటి సభ ನಾನು ఎప్పుడు చూడలేదు. ఇంత విచిత్రమైన సభ చూస్తానని కల్లో కూడా అనుకునేది హ్యాపీగా. ఇలపింటి విచిత్రం మన మన్యం జిల్లాలోనే జరిగిపోయినది. మొత్తానికి వీళ్ళు గెలిచింది ఈవీఎంలతోనే కానీ ప్రజలు ఓట్లేసి కాదని మరో పాలి రుజువైపోయినది. ఇంతకీ ఏటైనా అదంతవా ఓ సుండ్రా చెప్పేదాకా ఆగనే వేటి. ఇదిగో ఈ వీడియోలను చూడు, ఆటో డ్రైవర్లు ఎంతమంది కనపడుతుంటారు చెప్పి. అదేట్రా అంత తెల్లబోనా వేటి, అక్కడ ఏమైనా 1,000 మంది జనం ఉన్నారేట్రా, పట్టుమని 100 మంది కూడా లేరు కదేటి. ఏటేటి ఆ 100 మందిలో ఆటో డ్రైవర్ ఎవరు ఎలా తెలుస్తుంది అంటావా? ఓరే ఎర్రి నాగన్నా, మామూలు అప్పుడు యూనిఫామ్ వేసుకోకపోయినా ఇలా పింటప్పుడు యూనిఫామ్ వేసుకుంటారై చూడు, మరి లెక్క పెట్టి చెప్పు ఏటంతో. అలా సైలెంట్గా ఉండిపోతే నాకేటి తెలుస్తుందిరా. ఓహో, నువ్వు కూడా ఆ చంద్రంబాబు హామీలు నమ్మి చోటేసినోడివి కదూ, అందుకు సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు నేరా, మనలో మనకేటి నిజం చెప్పి. ఒక్కడంతే ఒక్కడ ఒగిపెత్తండి అక్కడ ఆటో వడివడిని ఉన్నాడా ఏటి? టేజీ ముందు ఉన్న ఆ 100 మందిలో ఒక్కడు నేడు కానీ టేజీ మీద ఒక్కడున్నాడు అంతవా? ఓర్ బావ్ కొంపలు ఆర్పిసినవరా. ఆయన ఎవరు అనుకుంటున్నవే? ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేరని ఆయన ఆటో డ్రైవర్ అనుకున్నావా? వెనకటికి ఇలాగే ఒక ఈది నాటకం జరుగుతుంటే ఎవ్వులు నాకపోయినా చివరికంట ఒక్కడే ఎదురుగా కూకుని చాలా శ్రద్ధగా వినేస్తాడట. ఆయన అంత శ్రద్ధగా వింతండని తెల్లారే వరకు నాటకం ఆడిశారట. చివరికి తెల్లారినాక ఏమండి అందరూ వెళ్ళిపోయినా కూడా మీరు మాత్రం చివరి వరకు చూశారు, మీకు అంత నచ్చేసింది ఏంటి మా ప్రోగ్రామ్ అని అడిగారట. నచ్చడమా పోడా, మీ నాటకం అయిపోతే ఆ మైక్ సెట్ ఇప్పియాలా, అది నాదే, ఆ మైక్ సెట్ కోసమే ఎంతవరకు ఉన్నానో అన్నాడట. అలాగే ఉంది ఎమ్మెల్యే పరిస్థితి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా బాబు. జగన్ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభించినప్పుడు ఆటో డ్రైవర్లు సంతోషంగా గెంతులేసుకుని వెళ్ళి ఏపీ సీఎం జగన్ను కాకి చొక్క తొడిగేసి తమ చొక్క వేసుకున్న ముఖ్యమంత్రిని చూసి ఆటో వాళ్ళ అవతారంలో సీఎం అదరగొట్టేసాడని తెగ మురిసిపోండ్రు. మరి ఇప్పుడేట్రా 15,000 ఇస్తామని ఇంత అడావిడి చేస్తుంటే ఒక్కడు రానేదు. అయినా వాళ్ళు మాత్రం అంత ఎర్రి బొగలు లేటి. జగన్ బాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఏడు 10,000 వచ్చేది. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు నయ్యా పైసా ఇవ్వలేదు. 2 సంవత్సరాలు బొక్క పెట్టింది కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని మొత్తానికి టెండర్ ఇట్టిస్తున్నారు. ఇప్పుడు 15,000 ఇస్తాం పండగ చేసుకోండి అంతే. వాళ్ళకి మాత్రం తెలియదేట్రా, రోజుకి 1,000 రూపాయలు బక్కెట్టి చేతిలో 14 రూపాయలు పెడతాడని. ఏటి అర్థం కాలేదేట్రా? మగోడు నడుచుకొని అయినా వెళ్ళిపోతాడు, ఆడవాళ్ళే కదా ఎక్కువ ఆటో ఎక్కేది, వాళ్ళ వల్లనే కదా ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఫ్రీ బస్సు వలన వాళ్ళు ఎక్కకపోతే రోజుకి 1,000 బక్క. జగనన్న ఉంటే 10,000 ఇచ్చేవాడు. మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇస్తుందేటి 5,000 అంతే, రోజుకి 14 రూపాయలు కదేటి. పోనీ ఎంత కాదన్నా ఎమ్మెల్యే పిలుస్తాడంటే కనీసం మొహమాటానికైనా భయంకైనా బతికైనా రావాలి కదరా. అలపింటిది ఒక్కడ కూడా రానేదు. అయినా మన ఎమ్మెల్యే దగ్గర భజన చేసే గుంటల బ్యాచ్ తప్ప జనాన్ని తీసుకురాగలిగినోడు ఎవడు ఉన్నారే? మొన్నటికి మొన్న మన ఊర్లోనే కడతంటారు కదా వైద్య కళాశాల, అక్కడ చూడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాజీ ఎమ్మెల్యే జోగారావు ఎంతమందిని పోగేసుకొచ్చాడు చూసినావా? అయినా రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు జోగారావు లెక్క వేరేగా ఉంటుందిరా. ఆయన పిలక్కర్లేదు, రేపు మన ప్రోగ్రాం ఉందే అంతే చాలు జనం పోగైపోతారు. నాయకుడంతే అలా కలుపుకుపోవాలరా. ఈయన చూసావా స్టేజ్ మీద కూడా పేటీఎం గీటీఎం అదేదో అంతండు. ఏటది అని కనుక్కుంటే ఈయన తప్పులు మాట్లాడినప్పుడు, ఆడవారిని అడ్డదిడ్డంగా వాగినప్పుడు, అసెంబ్లీలోని మన జిల్లాను ఒడిశలో కలిపిమన్నప్పుడు ఫోన్లోని వీడియోలు పంపి జనానికి అందరికీ ఈయన భాగవతం తెలుపుతున్నారట కదా. వాళ్ళ మీద కోపంతో వాళ్ళందరూ డబ్బుల కోసం అలా పనిచేస్తుంటారని ఈయన జనాల్ని నమ్మించాలని చూస్తాడు. అవునరే, నిజం చెప్పుకుందాం, మన ఊర్లో ఈయన చుట్టూ ఉన్నోళ్ళు సంఘ సేవకులేటి. ఈయన డబ్బులు పంచి సాటింపు వేసుకుంటాడని అందరూ అలాగే అనుకుంటే ఎలాగా? అవునరే, చెప్పడం మరిశాను. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథి ఎవరు తెలుసా? నమ్మకం లేదు, ఎవరో నమ్మడం లేదు అన్నాడు కదా. ఎవరో అదేరా, అప్పుడు గట్టి సెట్నే అన్నాడు కదా కామెంట్స్ చేసేవాళ్ళు అందరూ. ఆయనే. గుర్తొచ్చింది, అచ్చన్ని అడిగారు. పాపం ఈ సభను చూసి ఆయనకు నోట మాట రాలేదు. పాపం పరువు అంతా పోనది. అయినా ఎమ్మెల్యే పేటీఎం అంతండని మనం చెప్పడం మానేస్తాం అయితే. నీ ఫోన్కి ఈడియో పంపిస్తాను, నువ్వు కూడా అందరికి పంపించు. బాయ్రా, ఉంటాను మరి.